అందులో ఒక గర్భిణి కూడా ఉంది. 9 నెలల గర్భిణి. ప్రోగ్రామ్ అయిపోగానే శ్రేయ ఘోషల్ దగ్గరికెళ్ళి నేను మీ ఫ్యాన్‌ని, రోజు మీ పాటలు పాడతాను. కడుపులో ఉన్న నా బిడ్డకి గూడా వినిపిస్తానని చెప్పడంతో శ్రేయ ఘోషల్ ఆమె పుట్ట దగ్గరికొచ్చి పాట పాడిందనమాట. శ్రేయ ఘోషల్ పాడిన ఆ పాటకి కడుపులో ఉన్న పిండం స్పందించింది. 9 నెలల ఆ బిడ్డ 9 నెలలకొచ్చింది. ఆ బిడ్డ స్పందించిందనమాట. అది శ్రేయ ఘోషల్ చెప్తూ ఉన్న వీడియో అనమాట. అమ్మాయి పొట్ట దగ్గర తలబెట్టి పాట పాడడము, ఆ కడుపులో ఆ కదలికలు బయటికి కనిపించడం, ఇవన్నీ ఆ వీడియో వైరల్ అవుతుందనమాట. మరి నిజంగానే కడుపులో ఉన్న పిండం ఇంకా భూమి మీద పడకుండానే కడుపులో ఉన్న పిండం, గర్భస్థ శిశువు మన మాటలు వింటుందా? వింటుంది ఖచ్చితంగా. పురాణాలు మాత్రమే కాదు, సుభద్ర, అభిమన్యుడు లేదా అష్టవక్రుడు, ఈ ప్రహ్లాదుడు, లీలావతి ఇవి మాత్రమే కాదు, పురాణాల్లో చెప్పింది మాత్రమే కాదు, ఆధునిక సైన్స్ కూడా, మోడర్న్ సైన్స్ కూడా అదే చెప్పింది. అప్పుడు వేదవ్యాసుడు కూడా చెప్పాడు, వీళ్ళు మాత్రమే కాదు. మీకు మహాభారతంలో చూస్తే ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజు, వ్యాసుడు చెప్పాడు కదా. వ్యాసుని చూడగానే ఆ సన్యాసి రూపాన్ని చూసి కళ్ళు మూసుకుంటది అంబిక. ధృతరాష్ట్రుడు పుడతాడు, వణికిపోద్ది అంబాలిక. వణుకు రోగం అంటే పాండు రోగంతో ఉన్న పాండురాజు పుడతాడు. కానీ దాసి, ఒక దాసి నిర్భయంగా వ్యాసుడి దగ్గరికి పోతుంది, ఎలాంటి సంకోచం భయం లేకుండా. విదురుడు పుడతాడు, ఎలాంటి వైకల్యాలు లేని విదురుడు పుడతాడు. అంటే ఆ సంకల్పం అంతే, తల్లి సంకల్పం, తల్లి ఆశయం, తల్లి మనోస్థితి, తల్లి ఆలోచన, ఇవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపుతాయి కడుపులో పడ్డప్పటి నుంచే.